హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఇవి మనకు రాబోయే అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ 21 క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ 20 క్వశ్చన్స్ అనేటివి పార్ట్ 1లో చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. సో ఈ వీడియోలో మనం 21 క్వశ్చన్ ఉండి ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత్ భూటాన్ మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు సరాసరి ఎన్ని కిలోమీటర్లు? భారత్ భూటాన్ మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు అనేది సరాసరి ఎన్ని కిలోమీటర్లు అంటే 699 కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు. 699 కిలోమీటర్లు. ఓకేనా. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి. క్రింది ఏ రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి అత్యధిక తీరరేఖ ఉంది? అత్యధిక తీరరేఖ గల రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం మనం చెప్పాలి ఇక్కడ. సో కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చాడు, మళ్ళీ అలాగే రాష్ట్రాలు కూడా ఇచ్చాడు. కాబట్టి మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల యొక్క తీరరేఖ ఎంత అంటే 1962. అలాగే ఈ యొక్క గుజరాత్ చూసుకున్నట్టయితే 1214 కిలోమీటర్స్. సో ఇక్కడ మనకు ఏది పెద్దది? అండమాన్ నికోబార్ దీవులు. సో రాష్ట్రంలో కనుక చూసినట్టయితే గుజరాత్. ఓకేనా. సో ఇక్కడ మనకు ఈ యొక్క రాష్ట్రం కంటే అండమాన్ నికోబార్ దీవుల యొక్క తీరరేఖ అనేది ఎక్కువ, కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 23 క్వశ్చన్ చూద్దాం. గుజరాత్ తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు? గుజరాత్ యొక్క తీరరేఖ పొడవు అనేది ఎన్ని కిలోమీటర్లు అన్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు 1214 కిలోమీటర్లు. ఇంతకుముందుకే చెప్పుకున్నాం. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ రాష్ట్రం మయన్మార్తో సరిహద్దు పంచుకోదు? మయన్మార్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం ఏదని అడిగాడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు భారతదేశం అనేది ఈ విధంగా ఉంటుంది కదా. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మనకు ఇక్కడ నాగాలాండ్ ఉంటుంది, ఇక్కడ మణిపూర్ ఉంటుంది, ఇక్కడ మిజోరాం ఉంటుంది, ఇక్కడ త్రిపుర ఉంటుంది. త్రిపుర అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మయన్మార్ అనేది మనకు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మయన్మార్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు కనుక మనం చూసినట్లయితే ఒకటి ఇక్కడ మణిపూర్ మరియు నాగాలాండ్, అలాగే మిజోరాం అనేది మణిపూర్తో సంబంధాలు పంచుకుంటాయి, సరిహద్దును పంచుకుంటాయి. కాకపోతే ఒక త్రిపుర అనేది సరిహద్దును పంచుకోదు. త్రిపుర అనేది బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటుంది. సో ఇక్కడ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? త్రిపుర అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. త్రిపుర. ఓకేనా. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో 3 దేశాలతో సరిహద్దు లేని రాష్ట్రం ఏది? 3 దేశాలతో సరిహద్దు లేని రాష్ట్రం ఏది అని అడిగాడు. సో అది కనుక మనం చూసినట్టయితే సో మీరు మ్యాప్ పక్కన పెట్టుకొని, ఇండియన్ మ్యాప్ పక్కన పెట్టుకొని మీరు వీటికి ఆన్సర్ చేసినట్టయితే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. సో నేను చెప్పే కంటే మీరు సెర్చ్ చేసి మరి మీరు ఆన్సర్ చేశారంటే మీకు ఈజీగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే 25th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో 3 దేశాలతో సరిహద్దు లేని రాష్ట్రం కనుక చూసినట్టయితే మనకు ఉత్తరాఖండ్ అనేది 3 దేశాలతో సరిహద్దు అనేది ఉండదు. సిక్కింకి 3, అలాగే అరుణాచల్ ప్రదేశ్కి 3, పశ్చిమ బెంగాల్కి 3 దేశాలతో సరిహద్దు అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకు ఉత్తరాఖండ్ అనేది ఉండదు. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం భారతదేశ అంతర్జాతీయ భూ సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు? ప్రస్తుతం భారతదేశ అంతర్జాతీయ భూ సరిహద్దు అనేది ఎన్ని కిలోమీటర్లు అని అడిగాడు. ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు 15,106 కిలోమీటర్లు. 15,106 కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. భారత్ నేపాల్ మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు అనేది ఎన్ని కిలోమీటర్లు? భారత్ మరియు నేపాల్ మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు అనేది ఎన్ని కిలోమీటర్లు అని అడిగాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ సంబంధించిన రైట్ ఆన్సర్ మనకు 1751 కిలోమీటర్లు. 1751 కిలోమీటర్లు. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. భారతదేశానికి అత్యంత దక్షిణాన ఉన్న భూ సరిహద్దు ఏది? భారతదేశానికి అత్యంత దక్షిణాన ఉన్న భూ సరిహద్దు కనుక మనం చూసినట్లయితే పిగ్మోలియన్ పాయింట్ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. భారతదేశానికి అత్యంత దక్షిణాన ఉన్న భూ సరిహద్దు పిగ్మోలియన్ పాయింట్. అదే ఉత్తరాన అడిగితే ఇందిరాకుళం. ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది దక్షిణాన అడిగారు కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ 29th క్వశ్చన్ అండి. కర్కటక రేఖ భారతదేశ ప్రామాణిక రేఖాంశం కలుసుకునే ప్రాంతం ఏది? కర్కట రేఖ భారతదేశ ప్రామాణిక రేఖాంశం కలుసుకునే ప్రాంతం ఏదంటే బైకుంఠపూర్ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ 30 క్వశ్చన్ చూడండి. లక్షద్వీపుల మొత్తం విస్తీర్ణం ఎంత? లక్షద్వీపుల యొక్క మొత్తం విస్తీర్ణం అనేది ఎంత? సో ఇక్కడ చూసినట్టయితే 32 చదరపు కిలోమీటర్లు అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 32 చదరపు కిలోమీటర్లు. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే భారత్లోని దీవుల్లో అతిపెద్దది ఏది? అతిపెద్ద దీవి ఏది? భారత్లోని దీవుల్లో అతిపెద్ద దీవి ఏంటంటే మధ్య అండమాన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మధ్య అండమాన్. ఓకేనా. సో నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి. రష్యా భారతదేశం కంటే ఎన్ని రెట్లు పెద్దది? రష్యా అనేది భారతదేశం కంటే ఎన్ని రెట్లు పెద్దది అంటే మనకు 5 రెట్లు పెద్దది. 5 రెట్లు పెద్దది. రష్యా భారతదేశం కంటే 5 రెట్లు పెద్దది. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే
విస్తీర్ణం పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? విస్తీర్ణం పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే మనకు ఇక్కడ మీ అందరికీ తెలిసిందే లక్షద్వీపులు. లక్షద్వీపులు అనేది ఇక్కడ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ భూటాన్ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది? సో భూటాన్ దేశం అనేది మనకు భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుందంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 4. సో 4 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 35th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో నేపాల్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం ఏది? నేపాల్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం ఏది అని మనం చూసినట్లయితే ఇక్కడ నేపాల్తో సరిహద్దు పంచుకుని రాష్ట్రం ఏదంటే అస్సాం. అస్సాం అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్, అస్సాం. ఓకేనా. సో నెక్స్ట్ 36th క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో ఏ రాష్ట్రానికి అత్యధికంగా తీరరేఖ ఉంది? ఏ రాష్ట్రానికి అత్యధికంగా తీరరేఖ ఉందంటే ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ మహారాష్ట్ర ఇచ్చాడు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ. సో మనకు అత్యధికంగా తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే గుజరాత్గా చెప్పుకుంటాం. కాకపోతే ఇక్కడ మనకు గుజరాత్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఉన్న రాష్ట్రాల్లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ తమిళనాడు అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో తమిళనాడు అనేది ఇక్కడ ఆన్సర్. ఓకేనా. తమిళనాడు తర్వాత ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, తర్వాత మహారాష్ట్ర. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 37th క్వశ్చన్ చూడండి. లక్షద్వీపుల తీరరేఖ పొడవు ఎంత? లక్షద్వీపుల యొక్క తీరరేఖ యొక్క పొడవు ఎంత అంటే 132 చదరపు కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు. 132 కిలోమీటర్లు. ఓకేనా. సో నెక్స్ట్ 38th క్వశ్చన్ చూడండి. పాకిస్తాన్కు భారత్లో ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది? పాకిస్తాన్కు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉందంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3. సో 3 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. ఒకటి ఏంటిది గుజరాత్, అదేవిధంగా రాజస్థాన్, పంజాబ్. సో ఈ యొక్క 3 రాష్ట్రాలతో ఈ యొక్క పాకిస్తాన్కు సరిహద్దు ఉండడం జరిగింది. ఓకేనా. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. ఓకే. సో నెక్స్ట్ 39th క్వశ్చన్ చూసినట్టయితే సిక్కింతో సరిహద్దు పంచుకునే ఏకైక రాష్ట్రం ఏది? సిక్కింతో సరిహద్దు పంచుకునే ఏకైక రాష్ట్రం కనుక మనం చూసినట్టయితే పశ్చిమ బెంగాల్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. పశ్చిమ బెంగాల్. ఓకేనా. ఆప్షన్ 3 అనేది ఇక్కడ మన రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 40 క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్. అండమాన్ నికోబార్ దీవుల మొత్తం వైశాల్యం ఎంత? అండమాన్ నికోబార్ దీవుల యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంటే మనకు ఈ క్వశ్చన్ సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి 8249 చదరపు కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు. అండమాన్ నికోబార్ దీవుల యొక్క మొత్తం వైశాల్యం 8249 చదరపు కిలోమీటర్లు. ఓకేనా. సో మనకు ఇది ఈరోజు వీడియో. మనకు నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. సో ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. సో ఇవన్నీ మీకు తెలిస్తేనే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఎక్కువగా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి ఖచ్చితంగా వీటన్నింటినీ నేర్చుకోవాల్సిందే. సో ఓకేనా. సో ఇవన్నింటినీ మీరు పక్కన మ్యాప్ పాయింటింగ్ ద్వారా మీరు నేర్చుకున్నట్టయితే ఈజీగా గుర్తుంటుంది. సో మీరు పక్కన ఇండియన్ మ్యాప్ పెట్టుకొని సో దాన్ని చూస్తూ ఇక్కడ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.